ముందుగా ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి మనకు శ్రావణ మాసం మొదలయ్యే ముందే అంటే ఆషాఢ మాసం అయిపోతున్న రోజులలో చుక్కల అమావాస్య, పోలెల అమావాస్య అని 2 ప్రత్యేకమైన రోజులు వస్తాయి. అసలు చుక్కల అమావాస్య అంటే ఏంటి? పోలెల అమావాస్య అంటే ఏంటి? దేనికి జరిపిస్తారు ఇవి? ఎందుకు జరిపిస్తారు? వీటి ప్రత్యేకత ఏంటి? వీటి గురించి చాలా క్లుప్తంగా వివరించడానికి ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో మరెవరున్నారో తెలుసా? నాగమణి గారు ఉన్నారు. నాగమణి గారు చక్కగా వివరిస్తారు కదా! ఆ వివరణ మరి హిట్ టీవీ ప్రేక్షకుల కోసం అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే అమ్మ. నమస్కారం అండి. మరి పోలల అమావాస్య ప్రత్యేకత ఏంటండి? చాలా మంది మనం ఈ శ్రావణ మాసంలోనే మనం పౌర్ణమి అంటే మనం శ్రావణ పౌర్ణమి కాకుండా ఆషాఢ అమావాస్యకి మనం వ్రతం చేసుకున్నాం. శ్రావణ అమావాస్య అనేది ఉంది. దీన్నే పోలాల అమావాస్యగా మనం పిలుస్తున్నాం. ఒక దంపతులకి 7 కుమారులు వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. అనేకమైన ధనరాశులు వాళ్ళకున్నాయి, సిరి సంపదలున్నాయి, అన్నీ ఉన్నాయి. ఒక గ్రామంలో వాళ్ళకి గ్రామ దేవత పోలాలమ్మ తల్లి. పోలాలమ్మ తల్లిని వాళ్ళు వంశదేవతగా ఆరాధన చేస్తున్నారు. చేస్తూ ఉంటే వీళ్ళ వివాహాలు అయినాయి. అక్కడ వాళ్ళు అక్కడ సెటిల్ అయ్యారు. వాళ్ళకి మళ్ళీ మనవళ్ళు మనవరాళ్ళు 7 వివాహాలైనాయి. 7వ పిల్లాడికి వివాహమై వాళ్ళకి కొద్దిగా పిల్లలు పుట్టిన తర్వాత ఏం జరిగిందంటే ఈ పోలాలమ్మ తల్లికి ప్రతి సంవత్సరం యథావిధిగా ఆరాధన పూజాది కార్యక్రమాలు జాతరలను చేస్తారు చూడండి పల్లెటూరులో. అలాంటి వైభవంగా కార్యక్రమం వీళ్ళు చేసుకోవాలి. వంశపారి ఈ కుటుంబం చేసుకోవాలి. అట్లాంటిది 7వ అతని వివాహమై 7వ కోడలు వచ్చిన తర్వాత తనకి బిడ్డ పుట్టిన తర్వాత ఎప్పుడు ఈ కార్యక్రమం చేసుకోవాలన్నా పోలాలమ్మ తల్లిని కొలవాలన్నా అన్ని కార్యక్రమానికి అన్ని సిద్ధం చేసుకుంటారు. తీరా కార్యక్రమానికి వెళ్ళి పూజకి వెళ్ళాలనుకునే రోజున అదే ఉదయం ఈ 7వ కోడలి యొక్క ఎవరో ఒక బిడ్డ చనిపోవటం అనేది జరుగుతుంది. అట్లా ప్రతి సంవత్సరం జరుగుతుంది. అట్లా 7 సార్లు జరిగింది. 7 సంవత్సరాలు 7 బిడ్డల్ని పోగొట్టుకుంది పిల్ల. పోగొట్టుకోవటం వల్ల మిగతా 6 తోడుకోడళ్ళు ఉన్నారు కదా, బావగారులును అత్త మామ వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏమంటున్నారంటే ఈ అమ్మాయిని నీ వల్లే మేము ఈ పోలాలమ్మ తల్లి ఉత్సవం అనేది మేము చేసుకోలేకపోతున్నాము, ఈ పూజను చేసుకోలేకపోతున్నాము, నువ్వే కారణం అవుతున్నాము, ఇంతమంది బిడ్డల్ని నువ్వు పట్టణ పెట్టుకున్నావు, నువ్వు నష్టజాతకురాలివి, అది ఓ నిందిస్తున్నారు. ఆ బాధకు కూడా ఈమె కుంగి కృషించిపోయి ఒకరే రకంగా అమ్మవారిని ప్రార్థిస్తోంది. పోలాలమ్మ తల్లి ఏంటి తల్లి నాకు ఈ పరీక్ష అనని ప్రార్థిస్తోంది. 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ 8వ సంవత్సరం వచ్చింది. 8వ సంవత్సరం వచ్చినప్పుడు మళ్ళీ యథావిధిగా పోలాలమ్మ తల్లిని వీళ్ళు కొలుచుకోవాలి. ఆ 8వ సంవత్సరంలో కూడా బిడ్డ చనిపోతే ఇక నాకు ఇంత నిందలేస్తున్నారు, నన్ను ఇంత అనరాని మాటలు అంటున్నారు, నేను ఈ బాధ పడలేకుండా ఉన్నానని చేసింది ఈ ఇల్లాలు బిడ్డ చనిపోయిన సంగతి ఎవ్వరికి చెప్పల, కుటుంబ సభ్యులకు కానీ ఎవరికి చెప్పకుండా రహస్యంగా బిడ్డను దాచేసేసి ఈ ఉత్సవంలో పూజలో పాల్గొంది కానీ అసలు మొహాన నెత్తురు చుక్క లేదు, ఉత్సాహం లేదు, ఏమీ లేదు, నిర్వికారంగా పాల్గొంది, అచేతనంగా పాల్గొంది. కార్యక్రమం అంతా అయిపోయింది. ఇక రాత్రి అయింది. రాత్రి అయినప్పుడు మరి బాబు చనిపోయి ఉన్నాడు కదా, వీడిని తీసుకెళ్ళి మరి మట్టి చేయాలా, ఖననం చేయాలి కదా, ఎవరికి చెప్పలేదు. కాబట్టి ఈ బిడ్డని భుజానేసుకుని మళ్ళీ పోలాలమ్మ తల్లి గుడి ప్రాంతంలోకి వెళ్ళి ఖననం చేయాలనుకుని వెడుతోంది. మధ్యలో గుడి వచ్చింది. వెళ్ళి ఇక అక్కడ ఆ మెట్ల మీద ఆ అమ్మవారి సన్నిధిలో పడిపోయి ఆ బిడ్డనట్టా పెట్టుకుని సోకేస్తుంది. ఏడుస్తుంటే తల్లి సంచారానికి వచ్చింది. పోలాలమ్మ తల్లి వచ్చి ఏంటి ఈ రకంగా నా బిడ్డ ఏడుస్తోందని దగ్గరికి వచ్చి అడిగిందన్నమాట. అడిగితే అంటే అమ్మ అంటే మామూలుగా ఒక ఆడగుతురు రూపంలో వస్తుంది, అమ్మ సాక్షాత్తు కాదు. ఆ రూపంలో అమ్మ వచ్చి అడిగితే అమ్మ నా పరిస్థితి ఇది, నేను ఇట్టా అనేకమైన నిందలకి గురవుతున్నానని అసలు కన్నుకి లిమిట్ లేకుండా ఏడుస్తోందనమాట ఆ తల్లి. ఏడుస్తుంటే అప్పుడు ఆవిడ దయతలిచి అమ్మా నువ్వు బాధపడద్దు, నీకు పోలాల అమావాస్య వ్రతం నీ చేత చేయిస్తాను అని చెప్పి దగ్గరుండి ఆవిడే అన్ని సమకూర్చి అదే గుళ్ళో ఆ అమ్మ చేత వ్రతం చేయించింది.
వ్రతం చేయించి కథ చెప్పించి ఈ వ్రతం చేసిన అక్షింతలు ఉన్నాయి కదా తల్లి, ఆ అక్షింతల్ని తీసుకెళ్ళి మీకు లోగా ఏ బిడ్డలైతే చనిపోయి ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి ఆ సమాధుల దగ్గరికి వెళ్ళి ఈ బిడ్డ మీద కూడా జల్లి అక్కడ కూడా జల్లు, వాళ్ళందరూ నీకు లేచి వస్తారు, బిడ్డలు కూడా లేచి వస్తారు అని అమ్మ చెప్పింది. అమ్మ చెప్పటం వల్ల ఇదంతా జరిగింది. వెళ్ళింది ఆమె, అక్షింతలు అక్కడ జల్లింది, బిడ్డలందరూ లేచి వచ్చారు. ఈ బిడ్డను కూడా తీసుకుంది, చక్కగా ఉత్సాహంగా ఇంటికి వెళ్ళింది. అందరూ అత్త మామ తోడికోడళ్ళు బావలు అందరూ చూసి, చుట్టుపక్కల జనం అందరూ చూసి ఆశ్చర్యపోయారు. తెల్లారిన తర్వాత ఏం జరిగింది, ఏమిటి విషయము అని ఇదంతా చెప్పుకొచ్చింది. అమ్మవారి మహత్యం గురించి చెప్పుకొచ్చింది జనాలందరికీ. ఆ రోజు నుంచి ఇది విని ఎవరైతే బిడ్డల విషయంలో ఈ యొక్క బాధలు పడుతున్నారు, చిన్న బిడ్డల్ని చాలా మంది కోల్పోవటం జరుగుతుంది కదమ్మా, ఈ విషయంలో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా ఆలోచన చేసి ఆ రోజు నుంచి మిగతా ప్రజలందరూ, తన బంధువులే కాదు ప్రజలు, ఆ గ్రామస్తులు, మళ్ళీ ఇది క్రమేపీ చుట్టుపక్కల గ్రామాలకి దేశవ్యాప్తంగా కూడా ఇది ప్రకటన అయ్యింది. అప్పటి నుంచి ఈ పోలాల అమావాస్య వ్రతాన్ని అందరూ ఆచరించుకుంటూ తమ బిడ్డల క్షేమం కోసం అనేది ఇది చేయటం అనేది జరుగుతోంది. ఈ వ్రతాన్ని ఎలా అంటే ఇంట్లో ఆచరించేటప్పుడు మన 7 కొడుకులు కదమ్మా, కాబట్టి 7 కొడుకుల్ని పూజా మందిరంలో మనం ఇట్ట ఒక గీత గీసి ఒక ఆర్ట్ వేస్తాడు చూడండి, రోడ్డు పక్కల కూడా ఇట్ట ఒక చిన్న గీత గీసి ఇట్లా గిట్టి ఇట్ట పెడతాడు అంతే, గీతలు తప్ప ఏముండవు. అట్ట 7 గీతలు గీయాలి మనం, 7 బొమ్మల్ని వేయాలి. వేసి గౌరీదేవిని చేసుకుని వ్రతం చేయాలి. ఆ 7 మటుకు దేవతా మందిరంలో మీకు దేవుడి గూడు ఉండనివ్వండి, లేకపోతే గది ఉండనివ్వండి, 7 అట్ట బొమ్మ ఆకృతిలో వేసుకుని గౌరీదేవిని దగ్గర పెట్టుకుని చెయ్యాలి ఈ వ్రతాన్ని. ఈ రోజున ఏం చెయ్యాలంటే, ఇప్పుడు మనం 7 బొమ్మలు పెట్టి గౌరీదేవిని చేసుకున్నాం కదా, స్వయం పాకం అంటారు చూడండి. ఎందుకంటే మృతి చెందిన పిల్లలు కదండి వాళ్ళు బయటకు వచ్చింది. అప్పుడు మృతి చెందిన పెద్దలకు మనం ఏమి ఇస్తాం, ఎవరికైనా బ్రాహ్మణ్ణి పిలిచి స్వయం పాకం ఇస్తాం కదా. కాబట్టి స్వయం పాకాన్ని తోటకూర, కందిపప్పు అన్ని ఒక రోజు భోజనానికి కావాల్సిన సాధన సామాగ్రి అంతా సమకూర్చుకుని ఒక పళ్ళెంలో పెట్టుకుని అదే సాక్షాత్ అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. అదే నైవేద్యం, ఇంకేం నైవేద్యం ఉండదు ఆ రోజున. ఇదే నైవేద్యంగా సమర్పించి ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారంటే ఈ నైవేద్యం పెట్టిన దాన్ని అమ్మవారి పెట్టాం కదా అని స్వయంగా మళ్ళీ వాళ్ళే తీసుకుని ఇంట్లో వంట వండి అది ప్రసాదంగా అందరికి పెట్టుకోవటం జరుగుతుంది. కొంతమంది ఆచారంలో ఏం చేస్తారంటే బ్రాహ్మడికి ఇచ్చుకుంటారు. అది వాళ్ళ పద్ధతిని, వాళ్ళ పెద్ద నుంచి వచ్చే ఆచార వ్యవహారాన్ని బట్టి ఇది మనం చెయ్యాలి. తప్పకుండా ఈ బొమ్మలు గీయాలి. మీరు ఎక్కడ చూస్తారు ఇట్లా 2 గీతలు గీస్తారు, తలకాయ గిన్నె ఇట్లా గిన్నె ఉంటే ఇట్లా 2 గీతలు గీస్తారు, అలా 7 గీయాలి. ఇట్లా ఈ పోలాల అమావాస్య వ్రతాన్ని చేసుకోవటం. ఇప్పుడు మనకి ఈ శ్రావణ మాసంలో ఏంటంటే అమావాస్యలకు కూడా అంత పవిత్రత ఉంది నిజంగా. అసలు ఎందుకంటే వ్రతాలు ఉన్నాయి, ఈ అమావాస్యలకు అంత పవిత్రమైన రోజులు ఉన్నాయి, ఒక కథలు ఉన్నాయి. అవునండి, పవిత్రమైన అందరు తెలుసుకోవాల్సిన కథలు ఉన్నాయి. ఎవరెవరు ఆచరించారు, ఎందుకు ఆచరించారు, ఎప్పటి నుంచి వచ్చింది. అవును, మన సాంప్రదాయాన్ని మర్చిపోతున్నాం. ఇంకొకటి మన పండగలు, ఆ పండగలకు కావాల్సిన విశిష్టత ఏంటి, అసలు ఆ పండగలు ఎందుకు చేస్తారు, ఎవరి కథలు ఇన్స్పిరేషన్ గా ఉన్నాయి, ఏమి తెలుసుకోవడానికి ముందు ఉండట్లేదు జనాలు. కాకపోతే ఇప్పుడు మీరు చెప్పిన ఈ కథలు మాత్రం నిజంగా అందరూ తెలుసుకోవాలి. ప్రతి ఒక్క పండగ విశిష్టతను తెలుసుకునేలాగా చాలా చక్కగా వివరించారు. ఎందుకంటే ఆ కథలు వింటూ ఉంటే ఇంకా వినాలి అనేలాగా నిజంగా బాగుంది. ఎవరైనా బిడ్డలు కోల్పోతున్నారు, పుట్టిన వాళ్ళు పుట్టినట్టే పోతున్నారు అనుకున్న వాళ్ళు బాధపడద్దండి. ఈ పోలాల అమావాస్య రోజున తప్పకుండా ఈ వ్రతాన్ని ఆచరించండి. మీ పిల్లల యొక్క క్షేమాన్ని తప్పకుండా కోరుకోండి. ఖచ్చితంగా. ఎందుకంటే చాలా మంది పురిట్లోనే బిడ్డలకు దూరం అవుతున్నారు. అంటే బిడ్డల్ని దూరం చేసుకుంటున్న తల్లులు ఎంతో మంది ఉన్నారు. గర్భశోకాన్ని అనుభవిస్తూ ఉన్నారు. వాస్తవంగా ఏంటి నాకు ఇలాంటి రాత రాశాడు దేవుడు అని బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే పిల్లలు పుట్టడము చనిపోవడం అది ఏ పూర్వ జన్మ పాపమో తెలియదు, కానీ అలాంటి శాపాలు ఉన్న వాళ్ళు ఇంకా ఉన్నారు. అది నమ్మి తీరాలి ఖచ్చితంగా. వాళ్ళందరి కోసం ఒక మంచి కథ చెప్పి ఒక మంచి వ్రతాన్ని కూడా చెప్పారు కదా నాగమణి గారు. మరి ఈ పద్ధతి పాటించి ఈ వ్రతాన్ని నిజంగా ఇప్పుడు వచ్చే పోలాల అమావాస్య, శ్రావణ మాసంలో వచ్చే పోలాల అమావాస్య రోజున ఈ వ్రతం చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఈ గర్భశోకం నుంచి దూరం అవుతారు.
పాటిస్తూ ఏం చక్కగా వ్రతాన్ని చేసుకోండి. ఇప్పటికీ మరి పిల్లలు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వ్రతాన్ని చక్కగా చేసుకుంటే పిల్లలు క్షేమంగా ఆరోగ్యవంతులుగా ఉంటారు. నిజంగా మరి అందరూ వ్రతాన్ని పాటించండి. అమ్మ చక్కగా వివరించారు, మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.